వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ దాంట్లో ఫస్ట్ టాపిక్, భారత్ ఏఐలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. భారత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. మరి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటే 2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదిక 2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 3వ స్థానంలో ఉంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకప్పుడు ఏ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉంది. కానీ ఇది ఎన్ని స్థానాలు దిగజారింది అంటే దాదాపుగా 4 స్థానాలు మెరుగుపడింది. అంటే మనకి 7వ స్థానం నుంచి 3వ స్థానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా రావడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేది దేని ఆధారంగా ఈ వైబ్రెన్సీ టూల్ నివేదిక వారు మనకి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది అంటే పురోగతి, పరిశోధన అభివృద్ధి, బాధ్యతాయుత ఏఐ, అలాగే నైపుణ్యాలు, విధానాల నిర్ణయాలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు వంటి వాటిని ఆధారంగా చేసుకొని భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి వీటి ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ అనేది 3వ స్థానంలో ఉంది. మరి మొదటి 2 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి అంటే మొదటి 2 స్థానాల్లో 1 అమెరికా, 2 చైనా. 1 అమెరికా, 2 చైనా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. 3వ స్థానంలో ఏది ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ 3వ స్థానంలో ఉండింది. సో ఇండియా గ్లోబally ranks 3rd in artificial intelligence. This information is given by the organization of 2025 Global Artificial Intelligence Vibrancy Tool Report. This artificial intelligence. So according to this report, India is placed 3rd in artificial intelligence. In artificial intelligence, India is placed 7th rank. Now it is ranks 3rd in artificial intelligence according to Vibrancy Tool report. So based on the factors, Global Artificial Intelligence Vibrancy Tool report given rankings to artificial intelligence. So what are the factors? The factors are research development and responsible AI skills and policy decisions and public opinion facilities. And this all of the factors, based on these factors, Vibrancy Tool report given rankings on artificial intelligence. So in this artificial intelligence, India is placed 3rd. So what are the 2 places in artificial intelligence and what are the first 2 places in artificial intelligence according to Vibrancy Tool report? So first 2 places are, first is America, second is China. First is America and second is China. And this is about India is placed 3rd in artificial intelligence. మహారాష్ట్ర స్టార్లింక్ ఒప్పందం. మరి మహారాష్ట్ర మొట్టమొదటిసారిగా స్టార్లింక్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మరి ఏంటి స్టార్లింక్ ఒప్పందం అంటే? స్టార్లింక్ ఒప్పందం అంటే శాటిలైట్స్తో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం. దేంతో? శాటిలైట్స్తో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఎందుకోసం అంటే శాటిలైట్స్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని విలేజెస్కి
అందించాలి అనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్టార్లింక్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి ఎందుకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని విలేజ్కి ఏర్పాటు చేయాలి అంటే, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా విలేజ్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం, అలాగే టెలిమెడిసిన్ వంటి సదుపాయాలు, మరే ఇతర సదుపాయాలు ఇంకా సమృద్ధిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరియు మనకి టెక్నాలజీ పరంగా గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలి అన్న ఉద్దేశంతో కూడా మనకి ఈ స్టార్లింక్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకు? హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండడం ద్వారా మనకి ఎప్పుడైనా విలేజెస్లో చూసుకుంటే మనకి ఇంటర్నెట్ అనేది స్లోగా ఉండడం జరుగుతుంది. సో అలాంటివేవీ లేకుండా ఆన్లైన్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి మరియు ఎలాంటి వాటికి ఆటంకం కలగకూడదు, మనకి సిటీలో లాగానే విలేజెస్లో కూడా అన్ని రకాల సదుపాయాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఈ స్టార్లింక్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో Maharashtra Starlink Agreement. So Maharashtra is the first state signed agreement on Starlink in out of overall India. And what is Starlink Agreement? So Starlink Agreement means to provide high speed internet connectivity to villages areas. Why? Because in villages the network is very slow in villages. So because of this high speed internet connectivity, they provide online education, telemedicine, so all facilities are there in villages because of this high speed internet connectivity. And because of this Maharashtra Starlink Agreement was signed. So to develop village areas also with the high speed connectivity, with the technology to develop villages. So because of this Maharashtra signed an agreement of Starlink Agreement. నెక్స్ట్ సిఐసి కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్. మనకి సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ని నియమించారు. మరి రాజ్ కుమార్ గోయల్ ఎవరి చేత నియమించబడ్డాడు అంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి రాజ్ కుమార్ గోయల్ రాష్ట్రపతిచే నియమించబడ్డాడు. మరి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే మనకి 2005 అక్టోబర్ 12 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది 1+10 బాడీగా పనిచేస్తుంది. దేనిలా పనిచేస్తుంది? 1+10 బాడీగా పనిచేస్తుంది. సో రాజ్ కుమార్ గోయల్ CIC commissioner. So Raj Kumar Goyal is appointed to Central Information Commission. So he was appointed by President Rashtrapati Draupadi Murmu. Draupadi Murmu. And CIC was established in 2005 October 12, and it is Central Information Commission is a statutory body, and this commission is worked as 1+10 body. So the one is appointed as Raj Kumar Goyal to CIC by President Draupadi Murmu. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ 675 crores. మనకి ఆస్ట్రేలియన్ యొక్క ఓపెన్ ప్రైజ్ మనీ అనేది పెంచడం జరిగింది. మనకి ఇండియన్ ప్రైజ్ మనీలో 675 crores. మనకి ఆస్ట్రేలియన్ ప్రైజ్ మనీని ఎంతవరకు పెంచారు అంటే 111.5 ఆస్ట్రేలియన్ డాలర్స్కి పెంచడం జరిగింది. 111.5 ఆస్ట్రేలియన్ డాలర్స్
అంటే మనకి ఇండియన్స్లో 675 crores అని చెప్పుకోవచ్చు. మనకి ఇది వరకు ఆస్ట్రేలియన్ యొక్క ప్రైస్ మనీ అనేది ఎంతవరకు ఉండేది అంటే $96.5 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అనేవి ఉండింది. మరి 96.5 నుంచి 111.5కి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైస్ మనీని పెంచడం జరిగింది. మరి ఈ సమాచారాన్ని ఎవరిచ్చారు అంటే ఆస్ట్రేలియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెయిన్ టోలీ. ఆస్ట్రేలియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెయిన్ ఈయన ఈ ప్రైస్ మనీకి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైస్ మనీ 675 crores. So Australian open price money was increases. So previously Australian open price money is 96.5 Australian dollars. So it was increases to 111.5 Australian dollars. This information is announced by Australian Chief Executive. మిజోరంలో కొత్త పాము జాతి. మరి మిజోరంలో కొత్తగా ఒక పాము జాతిని కనుక్కోవడం జరిగింది. మరి ఏ ఏరియాస్లో మరి ఏ శాస్త్రవేత్తలు మిజోరంలో ఈ కొత్త పాము జాతిని కనిపెట్టారు అంటే మనకి మిజోరం శాస్త్రవేత్తలతో పాటు రష్యా, జర్మనీ మరియు వియత్నాంకి సంబంధించిన శాస్త్రవేత్తలు మిజోరంలో ఒక కొత్త పాము జాతిని కనుక్కున్నారు. ఇది ఒక రీడ్ స్నేక్ అనే ఒక పాము జాతిని కనుక్కోవడం జరిగింది. మరి ఈ పాము జాతి పేరేంటి అంటే కలమరియా మిజోరమెంసిస్. ఈ పాము జాతి పేరేంటి కలమరియా మిజోరమెంసిస్. న్యూ స్నేక్ స్పీసీస్ ఇన్ మిజోరం. సో మిజోరం scientists joined with Russia, Germany and Vietnam scientists and to recognize a new species in Mizoram. So Mizoram scientists is joined with Russia, Germany and Vietnam scientists and recognized a new snake species in Mizoram. So the name of that new species is Calamaria mizoramensis. నెక్స్ట్ IMF GDP ఎస్టిమేషన్స్. మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు జీడిపిని ఎస్టిమేట్ చేయడం జరిగింది. మరి ఎంతవరకు జీడిపిని ఎస్టిమేట్ చేశారు అంటే 6.6%కి అంచనా వేయడం జరిగింది. ఎంతవరకు 6.6%కి. మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అందరికీ తెలుసు, దేశంలో అంతిమ వస్తు సేవల వినియోగాన్ని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఏ అంతిమ వస్తు సేవలని అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, ఇప్పుడు 25-26 ఉంది, ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. మరి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 25 ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ దేశంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ దేశ జీడిపి మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియాకి సంబంధించిన జీడిపిని ఎంతవరకు అంచనా వేసింది? 6.6%గా అంచనా వేసింది. ఎంతవరకు? 6.6%గా అంచనా వేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎస్టిమేట్ జీడిపి, ఎస్టిమేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ estimations. So up to 6.6%. So what is GDP, gross domestic product? The final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called GDP, gross domestic product. హెపటైటిస్ కి టీకాను విడుదల చేసిన డాక్టర్ రెడ్డిస్. హెపటైటిస్ కి టీకాను విడుదల చేశారు ఎవరు? డాక్టర్ రెడ్డిస్ వారు రీసెంట్గా హెపటైటిస్ కూడా ఒక టీకాను విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా ఈ రెడ్డీస్, డాక్టర్ రెడ్డీస్ తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో, డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఈ తీసుకొచ్చిన వ్యాక్సిన్కి మొట్టమొదటిసారిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు మొట్టమొదటిసారిగా ఈ వ్యాక్సిన్కి ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఎందుకోసం? మనకి చాలా క్వాలిటీతో వీళ్ళు డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ ఏమైతే ఉన్నాయో, మనం మొదటగా ఏదైనా వ్యాక్సిన్ని కానీ ఏదైనా టీకా కానీ తయారు చేసినప్పుడు డైరెక్ట్గా ఎవరికి ఇవ్వరు. ఎప్పుడైనా మనకి క్లినికల్ ట్రయల్స్ అనేవి ముందుగా చేస్తారు. ఆ క్లినికల్ ట్రయల్స్ అనేవి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆ క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా ఈ డాక్టర్ రెడ్డీస్ వారు చేసిన ఈ హెపటైటిస్ టీకాకి సంబంధించి, లేదంటే ఈ హెపటైటిస్ వ్యాక్సిన్కి మొట్టమొదటిసారిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఆమోదం తెలపడం జరిగింది. మరి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన లేదంటే ఆమోదించిన మొట్టమొదటి హెపటైటిస్ టీకా అని కూడా చెప్పొచ్చు. అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన మొదటి టీకా కూడా ఇదే అని చెప్పొచ్చు. అంటే వీరు తయారు చేసిన టీకాను మొట్టమొదటిసారిగా ఆమోదించింది DCGI. మరి ఈ హెపటైటిస్ టీకా అనేది, హెపటైటిస్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది? మనకి ఎప్పుడు కానీ కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన నీరు తాగడం ద్వారా మనకి హెపటైటిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. మరి ఆ వ్యాధికి సంబంధించి మరి వ్యాక్సిన్ అనేది 16 నుంచి 65 ఏళ్ళలోపు ఎంతమంది అయినా 16 నుంచి 65 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది వర్తిస్తుంది. అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం జరిగింది. సో డాక్టర్ రెడ్డీస్ రిలీజెస్ వ్యాక్సిన్ టు హెపటైటిస్. సో డాక్టర్ రెడ్డీస్, and recently Dr. Reddy's successfully completed clinical trials on hepatitis vaccine, and it is releases vaccine on hepatitis vaccine, and this hepatitis vaccine is approved by Drug Controller General of India, and Drug Controller General of India is first approved tika of hepatitis vaccine, first approved hepatitis vaccine. So this vaccine is used to 16 to 65 years age of people, and what in which way hepatitis disease was affected, or hepatitis diseases when we or took a polluted water and polluted food, so they are affected to hepatitis diseases. So in that case Dr. Reddy's releases hepatitis vaccine, and this is about hepatitis vaccine to Reddy's. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుదీకృత నెట్వర్క్గా భారత రైల్వేలు. ప్రపంచంలోనే విద్యుదీకృత నెట్వర్క్గా భారత్ అనేది ఉండడం జరిగింది. అంటే అతిపెద్ద విద్యుదీకృత నెట్వర్క్గా భారత్ అనేది మారుతుంది. మరి దీనికి సంబంధించి మనకి 2004 to 2014 మధ్య భారత రైల్వేలు అతి తక్కువగా విద్యుదీకరించబడ్డాయి. అంటే దాదాపుగా 1.5 కిలోమీటర్స్గా మాత్రమే విద్యుదీకరించబడ్డాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా 6 years నుండి మనకి దాదాపుగా 15 కిలోమీటర్స్ వరకు మనకి విద్యుదీకృత నెట్వర్క్గా మారింది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుదీకృత నెట్వర్క్గా ఇండియా అనేది మారుతుంది. సో ఇండియన్ రైల్వేస్ ఆర్ ద లార్జెస్ట్ electrified railways network. So in 2004 to 14 it was electrified up to 1.5, but last 6 years it was electrified more than 15 kilometers.
అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.